సరిహద్దుల నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని భారత్ ఇప్పటికే పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. భవిష్యత్తులో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్పై ఎలాంటి దాడికి పాల్పడినా దానిని పూర్తిస్థాయి యుద్ధ చర్యగా పరిగణించి తదనుగుణంగా ప్రతిస్పందిస్తామనే దిశగా కేంద్రం అత్యంత కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించి సరికొత్త నిబంధనలు రూపొందించినట్లు సమాచారం. గత 3 రోజులుగా రాత్రి సమయాల్లో ఉత్తర భారతదేశంలోని పలు సైనిక స్థావరాలు, పౌర నివాసిత ప్రాంతాలపై పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే భారత పటిష్టమైన వాయు రక్షణ వ్యవస్థ ఈ దాడులను పూర్తిగా అడ్డుకోగలిగింది. 2 వారాల క్రితం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పాకిస్తాన్ సంబంధిత ఉగ్రవాదులు జరిపిన కిరాతక దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనకు ప్రతిస్పందనగా భారత్ పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ఖచ్చితమైన క్రూయిజ్ క్షిపణులతో దాడులు నిర్వహించింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు చెందిన ఓ టెలివిజన్ ఛానల్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో పాల్గొన్న నజాం సేథీ పాకిస్తాన్ ప్రస్తుత దుస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశం చాలా బలహీనంగా తయారైంది. మనం ప్రస్తుతం ప్రమాదకరమైన దశలో ఉన్నాం. మన అంతర్గత పరిస్థితులు కూడా దారుణంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అమెరికా కూడా మనకు అండగా నిలబడేందుకు నిరాకరిస్తుంది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లతో మన సంబంధాలు దెబ్బతిన్నాయి అని నజాం సేథీ విశ్లేషించారు. కార్యక్రమంలో యాంకర్ జోక్యం చేసుకుంటూ భారత్లో కూడా అంతర్గత సమస్యలు ఉన్నాయని, బంగ్లాదేశ్తో ఆ దేశ సంబంధాలు కూడా దెబ్బతిన్నాయని ప్రస్తావించారు. అయితే నజాం సేథీ ఈ వాదనను పూర్తిగా తోసిపుచ్చారు. భారత్తో పోలిస్తే బంగ్లాదేశ్ చాలా చిన్న దేశం. అంతర్జాతీయంగా భారతదేశానికి ఇప్పటికీ మంచి గుర్తింపు ఉంది. కానీ దురదృష్టవశాత్తు మనకు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుత తరుణంలో విదేశీ పెట్టుబడులన్నీ భారత్కే వెళ్తున్నాయి. అరబ్ ప్రపంచం మొత్తం భారత్కే మద్దతుగా నిలుస్తోంది. సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలు భారత్తో బిలియన్ డాలర్ల కొద్దీ పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారతదేశం ఏ మాత్రం ఒంటరి కాదు. కానీ పాకిస్తాన్ మాత్రం ఒంటరైపోయింది అని సేథీ అన్నారు.